ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. భగవద్భక్తులారా, విష్ణు ప్రేమికులారా, భాగవతం, భగవద్గీత, రామాయణం, ఇప్పుడు శ్రీ మహాభారతం, వైదిక సనాతన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి, విశేషంగా వైదిక వాంగ్మయంగా భావించేటువంటి ఈ పురాణాలు, ఇతిహాసాలు, తదితరమైనటువంటి దానికి ఇంటర్ రిలేటెడ్ ఏదైతే అనుబంధంగా ఉన్నటువంటి శ్లోకాలు, సహస్రనామాలు తెలుసుకుంటూ మన జీవితాలను పరిపుష్టం చేసుకోవాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో, నిష్కామ భక్తితో, ఏకాగ్రమైన చిత్తంతో విశేషంగా ఈ సత్సంగంలో పాల్గొనడానికి విచ్చేసిన భక్తులందరికీ వినయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని యథాతథంగా గురుస్తుతి, విష్ణుస్తుతి, గణపతి ప్రార్థన, విశ్వక్సేన ఆరాధన, శంకరాచార్య స్తుతితో ప్రారంభించటం జరుగుతుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం అనేటువంటి గాఢాంధకారంలో ఉన్నటువంటి మనందరికీ జ్ఞానం అనేటువంటి దీపంతో నేత్రాలు తెప్పిస్తున్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికీ వినయపూర్వక ప్రణామములు తెలియజేసుకుంటూ, యస్యద్వ్యర్థవక్త్రాద్య పారిషద్య పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. తొండమునేకదంతమును తోరపుబొజ్జయువామహస్తమును మెండుగమోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమును కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల జయై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపని కుమృక్కదన్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మేఘశ్యామం పీతకౌంతేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోర్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. భగవద్భక్తులారా, విశేషంగా భగవంతుని యొక్క కృపా కటాక్షం, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య కృపతో ఈ సత్సంగాన్ని మనం విజయవంతంగా భగవంతుని పాద పద్మములకు పుష్పములాగా మనమంతా అర్పిస్తున్నాం. స్వామి కరుణా కటాక్షం కాబట్టి స్వామి చరణారవిందాలకు మన నమస్కారాలు తెలియజేసుకుంటూ, వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం సితచేతన మందారం శ్రీనివాసమహం భజే. ఓం శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్భక్తులారా, మనము మహాభారతంలో విశేషంగా భీష్ముడు, ఇక కర్ణుడు, వారి జననము, కుంతీదేవి చరిత, ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుల యొక్క జననం, వారి వివాహం, గంగాదేవి, జాహ్నవి, మందాకిని అమ్మవారి యొక్క అనుగ్రహము, శంతన మహారాజుతో ఆవిడ చేసిన సంవాదము, భారతానికి మూలమైనటువంటి దుర్వాస మహర్షి యొక్క కుంతీదేవికి ఇచ్చినటువంటి వరం, ఆ వర ప్రభావంతో కర్ణుని యొక్క జననం తెలుసుకున్నాం. ఇంకో విశేషం ఏమిటంటే, రానున్నది మహాశివరాత్రి. ఆ భోలాశంకరుని యొక్క
మహాదేవుని యొక్క విశేషమైనటువంటి పర్వదినం కాబట్టి, ఆ సందర్భంలో మనమంతా మన ఛానెల్‌లో, యూట్యూబ్ ఛానెల్ 'సనాతన ధర్మం ప్రవచనాలు' ఛానెల్‌లో నాచే గానం చేయబడి, మన టీమ్‌చే అద్భుతంగా సృష్టించబడినటువంటి ఒక చక్కటి వీడియోను, గానం, ఆడియోను మనం రిలీజ్ చేసుకోవడం జరిగింది. దానికి చక్కటి ఆదరణ లభిస్తున్నందుకు భగవద్భక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొంతమంది భక్తులు నాకు వాట్సాప్ అంటే వారి మెసేజ్ రూపంలో వారి సందేహాలు కొన్ని వ్యక్తపరిచారు. దేని గురించంటే వైదిక సనాతన హిందూ ధర్మం గురించి. ప్లస్ దే ఆల్సో ఆస్క్డ్ మీ టు టేక్ అట్‌లీస్ట్ వన్ సెషన్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఇట్ విల్ బి అంటే సెషన్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేటివ్ ఉంటాయి కాబట్టి వారి పిల్లలకి గాని, యువతరానికి కానీ ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి మాతాజీ. అట్‌లీస్ట్ వన్ సెషన్ ఇన్ ఎ వీక్ యూ కైండ్లీ టేక్ ఇన్ ఇంగ్లీష్ అని అన్నారు. ఐ రియల్లీ రెస్పెక్ట్ ద ఆహ్, వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నాను. బట్ ఎంతవరకు సమంజసంగా ఉంటే అంతవరకు నేను అవి ఇంగ్లీష్‌లో తీసుకోవడానికి సందర్భోచితంగా ఐ విల్ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్. ఏది చేసినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టి, భగవత్ సాక్షాత్కారంతో మనం చేస్తాం కాబట్టి, కొరకు చేస్తాం కాబట్టి, భగవంతుని కరుణ, కటాక్షం ఇదే విధంగా అందరి యందు వర్షించాలని కోరుకుంటూ, వసుధైవ కుటుంబకంగా భావించేటువంటి వైదిక సనాతన హిందూ ధర్మానికి చెందిన వాళ్ళం కాబట్టి, ఈ వసుధలో ఈ రోజున నెలకొన్న అశాంతి తొలగి, అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లేటట్టి అటువంటి అదృష్టం భగవంతుడు అందరికీ కలిగించాలని కోరుకుంటూ, రాధేశ్యామ్. ప్రశాంతత అండి. కావాల్సిందేమిటంటే ప్రశాంతత. ఎలా వస్తుంది ప్రశాంతత? ఏ కొట్టుకెడితే దొరుకుతుంది? ఏ షాపింగ్ మాల్‌కెళ్తే దొరుకుతుంది? అంటే ఎక్కడికి వెడితే దొరికే వస్తువు కాదమ్మా. మనలో ఉన్నటువంటి అశాంతిని తొలగించుకోవడానికి భగవన్నామ సంకీర్తనం అనేటువంటి దాంతో మనము ఏది కర్తవ్య ధర్మం, ఏది ఆచార ధర్మం, ఏది సృష్టి ధర్మం, ఏది మోక్ష ధర్మం అనేది గ్రహిస్తే అదే అశాంతిని తొలగించేటువంటి మార్గం. రాధేశ్యామ్, రాధేశ్యామ్, రాధా మాధవ, మేఘశ్యామ్, మేఘశ్యామ్, రాధేశ్యామ్, 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 రాధా మాధవ, మేఘశ్యామ్, మేఘశ్యామ్, రాధేశ్యామ్, 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 రాధా మాధవ, మేఘశ్యామ, హరిశ్యామ, రాధేశ్యామ, రాధేశ్యామ, రాధా మాధవ, హరి మేఘశ్యామ, రాధేశ్యామ, రాధేశ్యామ. ఆదినారాయణ, రాధేశ్యామ్, రాధేశ్యామ్, అనాది పురుష హరి హరి, మేఘశ్యామ్, మేఘశ్యామ్, ఆదినారాయణ, రాధేశ్యామ్, రాధేశ్యామ్, అనాది పురుష హరి హరి, మేఘశ్యామ, మేఘశ్యామ్, ఆదినారాయణ, రాధేశ్యామ్, రాధేశ్యామ్, అనాది పురుష హరి హరి, మేఘశ్యామ, మేఘశ్యామ్, రాధేశ్యామ్, రాధేశ్యామ్, రాధే రాధే రాధేశ్యామ్, మేఘశ్యామ, మేఘశ్యామ్, మేఘ మేఘ మేఘశ్యామ్. Now the question comes,
వారు నన్ను ఆంగ్లంలో అడిగిన ప్రశ్న, నన్ను ఇంగ్లీష్‌లో సెషన్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తూ చేసిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ వైదిక సనాతన హిందూ ధర్మ? వాట్ ఈస్ ధర్మ అండ్ వాట్ ఈస్ వైదిక సనాతన హిందూ ధర్మ? మహాభారతం వైదిక సనాతన హిందూ ధర్మానికి పట్టుగొమ్మ అని అంటున్నాం మనం. ఓకే. మహాభారతంలో పాత్రలన్నీ కూడాను ఆహ్, మన జీవన విధానంలో ఎన్ని మనకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనేవి ఎలా ప్రతిబింబిస్తూ ఉంటాయో, డిపిక్ట్ అవుతూ ఉంటాయో, ఆ క్యారెక్టర్స్‌లో మనం చూసుకుంటున్నాం వాటిని. దుర్యోధనుడిలో మదం. ఈ విధంగా మనం ప్రతి పాత్రలోనూ చూసుకుంటాం. మరి అటువంటివన్నీ కూడా మన జీవితంలో ప్రతిబింబిస్తున్నాయి కాబట్టి హౌ ఈస్ ఇట్ కోరిలేటెడ్ విత్ అవర్ వైదిక సనాతన హిందూ ధర్మ? వాట్ డస్ ధర్మ మీన్? అబ్సల్యూట్‌లీ పర్టినెంట్ క్వెషన్ అది. సో, బికాజ్ చాలా సార్లు మనం వింటూ ఉంటాం. హిందూ ఫిలాసఫీ, హిందూ రిలిజియన్, హిందూ కల్చర్, హిందూ సివిలైజేషన్ అన్నీ వేరా? అన్నీ లింక్‌డా? అంటే ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఇంటర్ కనెక్టెడ్ ఆర్ ఆర్ దే సెపరేట్? This is the basic thing which every child of our dharma has to understand. So are they separate? The Hindu philosophy, Hindu religion, Hindu culture, Hindu civilization, are all of them interconnected? అంటే we are human beings. We are not just human beings. They are all interconnected అని ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఒక ఉపమానం చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. We are all human beings. We are not just human beings as we appear externally, because we possess this physical body. ఈ యొక్క శరీరం అనేటువంటిది ఉంది కాబట్టి నవద్వారి పురేదేహి. ఈ శరీరం అనేది ఉంది కాబట్టి వి ఆర్ ఆల్ హ్యూమన్ బాడీస్. హ్యూమన్ బీయింగ్స్ అని అనుకుంటాం. అయితే ఈ శరీరము అనేటువంటిది ఇదేనా? దెన్ వాట్ డస్ హ్యూమన్ బీయింగ్ మీన్? ఈ హ్యూమన్ బాడీ, ఈ 2 చేతులు, 2 కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు, ఆల్ అదర్ ఆర్గన్స్. ఈస్ దట్ హ్యూమన్ బీయింగ్? అదే హ్యూమన్ బీయింగ్ అంటేనా? లేకపోతే వాట్ డస్ ఇట్ మీన్? సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ వి షుడ్ ఆల్ అండర్‌స్టాండ్. మనం ఎప్పుడైతే ఈ ధర్మం గురించి తెలుసుకుంటున్నామో, వైదిక సనాతన హిందూ ధర్మం, అప్పుడు తప్పనిసరిగా అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్. దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విచ్ ఆల్ ఆఫ్ us షుడ్ అండర్‌స్టాండ్. ట్రై టు అండర్‌స్టాండ్. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మమ. మనసస్తు పరబుద్ధిర్యో బుద్ధే పరతస్తు సా. ఎక్కడో విన్నట్టుంది మాతాజీ అని అనుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మమ. మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సా. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి వాక్కులు. హి సేస్ మైండ్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద బాడీ. బాడీ అంటే ఇది, ఈ కనపడే ఆకారం. సో వాట్ ఎవర్ వి ఆర్, సపోజ్ జగదీశ్వరి మాతాజీ గారికి ఒక రూపం ఉండొచ్చు, నాకు ఒక రూపం ఉండొచ్చు, నిరాశిని మాతాజీ గారికి ఒక ఆకారం ఉండొచ్చు. అదే విధంగా ఎవరి ఫిజికల్ ఫీచర్స్ can be different and will be different. All will not appear as ఒక సారూప్యమైనటువంటి లోకం కాదు ఇది. సో మైండ్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ద బాడీ దట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై సెన్స్ ఆర్గన్స్. సో అవర్ బాడీ ఈస్ కాన్స్టిట్యూటెడ్ బై సెన్స్ ఆర్గన్స్, బట్ మైండ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బాడీ. దాన్ని అంతఃకరణ చతుష్టయం అంటాం మనం. నా ఇనిషియల్ భగవద్గీత క్లాసెస్ లో ఎలాబొరేటెడ్ గా ఐ డెల్ట్ విత్ దిస్ అంతఃకరణ చతుష్టయం అనే టాపిక్ గురించి. ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి, మళ్ళీ ఐ విల్ బి టెలింగ్ ద సేమ్ ఆల్మోస్ట్. అండ్ ఇంటెలిజెన్స్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ మైండ్. చాలా మంది అంటారు వాడికి మెదడు లేదండి, మైండ్ లేదు. మైండ్ లేనదవా.
ఇదే మాటలు. అంటే మనం మామూలుగా పిల్లల్ని తిట్టేటప్పుడు వాడికి మైండ్ లేదండి. మళ్ళీ బుద్ధి లేదండి. సో వాట్ ఈస్ మైండ్? వాట్ ఈస్ బుద్ధి? ఆర్ ద టూ డిఫరెంట్ ఆర్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ? ఓకే. So mind is distinct from the body that is constituted by sense organs. The reply is given by Krishna. Radhe Shyam, Radhe Shyam, Radhe 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 Shyam, Megha Shyam, Megha Shyam, Radhe 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 Shyam. Krishna is given the reply. It's only that we are not able to understand, enunciate, comprehend. మనం అది చేయలేకపోతున్నాం. అంటే though we know it, we try to pretend we don't know it. Because we are all under Maya. So, Vasudeva Hari Hari, Radhe Shyam, Radhe Shyam, Vasuki Shayana Hari, Radhe Shyam, Radhe Shyam. When we are understanding about Vedic Sanatana Dharma, let us have our total concept lo, let us have only Krishna in our mind. We should imagine his form. మనం ఎప్పుడైతే ఒక కథను చదివి ఇప్పుడు సీరియల్స్ చూస్తూ ఉంటాం. We keep watching many serials, films, but we never get involved in them. Some people do get involved in them, fortunately or unfortunately. But when we are seeing any film, we don't get a feeling that they are not the be all and all of things. Just over 2 hours we see the movie. That's అయిపోయింది. Time అయిపోయింది. Over. हो गया. But when you are thinking about our dharma, when we are thinking about our God, when we are trying to unify ourselves with God, మనకు మనం భగవంతునితో ఏకీకృతం చేసుకోవాలనుకుంటున్నప్పుడు you should be able to visualize him when you are praying him. That I have all the time being emphasized. నేను అది చాలా చాలా పర్టికులర్ గా ఎంఫసైజ్ చేసి చెప్తూ ఉన్నాను. ఏమనంటే that is very important. When you are chanting, you should be able to visualize him. That is the way you have to develop the dharana and dhyana sthiti. Vasuki Shayana Hari, Radhe Shyam, Radhe Shyam, Vasudeva Hari Hari, Radhe Shyam, Radhe Shyam, Deva 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 Hari, Radhe 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 Shyam, Devaki Tanaya Hari, Radhe Shyam, Radhe Shyam, Gokulanandana, Radhe Shyam, Radhe Shyam, Gopi Vallabha Hari, Radhe Shyam, Radhe Shyam. When you are saying Gopi Vallabha Hari, Radhe Shyam, you should be able to see him playing with all the gopikas. Gopikas ante all the devotees. We are all the gopikas of Krishna. It doesn't mean Krishna was just playing with all the 16,000 gopikas. That is only he's trying to show to us that God plays with us. He is there with us. So what does body mean? What does mind mean? What does buddhi mean? Indriyani paranyahu indriyebhya param mana. Manasastu para buddhiryo buddhe paratastu sa. Mind is distinct from the body and buddhi is distinct from mind. So body, mind and buddhi. ఈ మూడు కూడా 3 different concepts. And intelligence antam. Intelligence ante buddhi. So buddhi is different again from soul. Atma nunchi buddhi is again different. So the mind ante manasu, buddhi intelligence, body shariram, atma soul. These are the 4 concepts. When the soul expresses itself, its first stage is intelligence. బుద్ధి చెప్తోంది, బుద్ధి మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి ప్రేరేపణ ఎలా వస్తుందంటే ఆత్మ యొక్క సందేశం, సిగ్నల్స్. అంటే వి గెట్ ఎ థాట్, ఫ్యాకల్టీ ఆఫ్ థాట్ అంటాం జనరల్ గా దాన్ని. ద వరల్డ్ ఇస్ అనలైజ్ త్రూ దిస్ పవర్. బుద్ధితో మనం సమస్తాన్ని అవగాహన చేసుకోవడానికి ట్రై చేస్తాం. మనకి జ్ఞానం కలుగుతుంది.
ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఏ విధంగా జరుగుతోంది, మొత్తం అవగాహన చేసుకునేటువంటి ఆ బుద్ధిని మనకు ఈ ఆత్మ సందేశం ద్వారా కలిగిస్తూ ఉంటుంది. ఆన్ ద బేసిస్ ఆఫ్ దట్ వి డిటర్మైన్ వాట్ ఈస్ టు బి డన్, వాట్ ఈస్ నాట్ టు బి డన్. బుద్ధి మనకు ప్రేరేపణ కలిగిస్తూ ఉంటుంది. ఇట్ టెల్స్ us what to do, what not to do. ఒక వ్యక్తిని మనం దెబ్బలు కొట్టవచ్చు. కొట్టడం మంచిదా తప్పా? వాసుదేవ హరి హరి రాధేశ్యామ్ రాధేశ్యామ్, వాసుదేవ హరి హరి రాధేశ్యామ్ రాధేశ్యామ్, వాసుకి శయన హరి రాధేశ్యామ్ రాధేశ్యామ్. So God is giving us that signal through buddhi, saying, telling us what to do, what not to do. Based on these laws as well as their constant observation, we develop some virtues. మనకు డెవలప్ చేసుకుంటూ ఉంటాం. మన బిహేవియర్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఆ ప్రవర్తన మనం బయటికి చూపిస్తూ ఉంటాం. ఆ బుద్ధి చెప్పిన దాని ప్రకారం అనుసరించి మన ప్రవర్తన సరళి కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు 6:30 కల్లా we all should meet for the satsang. This is the prerepana of the atma. Okay. Now all of us are using our buddhi, whether it is good or bad, and we are attending the sessions. Then after this satsang, we are again meeting in our Teams link to continue the devotion path, and then we are dispersing. So what does it mean? So the buddhi is giving us the correct path, which is really being ఆ దాన్ని ప్రేరేపణ కలిగిస్తోంది, ఉత్తేజపరుస్తోంది మన యొక్క ఆత్మ. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపం. So in this manner, our Vedic Sanatana Hindu Dharma says that the soul expresses itself through intelligence. Okay, from which arises the knowledge of the laws. బుద్ధి, బుద్ధి వల్ల సమస్తమైన పరిధులు లేక శాస్త్రాలు, దాన్ని మన మనస్సు ఫాలో అవుతూ ఉంటుంది. తదనంతరం శరీరం కూడా ఫాలో అవుతుంది. శరీరము మనస్సు డోలాయమాన స్థితిలో ఉంటూ ఉంటాయి. శరీరానికి పెద్ద ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ బాడీ, దట్స్ ఇట్. బట్ మనస్సు ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అక్కడ బాగా చంచలంగా ఉంటుంది అది. Again it goes back to buddhi. Again it goes back to soul. Now what is Vaidika Sanatana Hindu Dharma then? This is about body, mind, buddhi, మనస్సు, శరీరం, ఆత్మ. దీని గురించి we understood. Now what is Vaidika Sanatana Dharma? హిందూ ధర్మ అంటే వైదిక సనాతన ధర్మం అంటే ఏమిటంటే ఇట్ ఈస్ అబౌట్ చర అచర సృష్టి ఉంది. సమస్త చరాచర సృష్టి అంటాం. సకల చరాచర సృష్టి. మూవింగ్, మూవబుల్ అండ్ నాట్ మూవబుల్. కదిలేవి, కదలలేనివి. వాట్ ఎవర్ అపియర్స్, ఏదైతే మనకు కనపడుతోందో, ఒక చెట్టు, ఒక కొమ్మ, ఒక పువ్వు, ఒక పండు, ఒక పక్షి, ఒక కోతి, ఒక వారాహం, ఒక శునకం, ఒక గజము, ఒక సింహము, ఒక రాజు, ఒక నిరుపేద. Whatever you are able to see is a manifestation of that principle అంటాం. ఏమిటి ఆ ప్రిన్సిపల్ అంటే the principle of one entity. ఏకీకృత విధానం అంటాం మనం. అంటే ఏకైక శక్తి. ఆ శక్తి యొక్క రూపాలే all these things. So the manifestation of that principle గురించి తెలుసుకోవడమే how Mataji? Manifestation of that principle, all is one. Okay, how is it Mataji? When there is a single principle, there is no controversy కదా. ఇప్పుడు ఒకటే ప్రిన్సిపల్ ఉంది అనుకోండి, ఒకటే చట్టం ఉంది, ఒకటే ప్రిన్సిపల్ ఉంది, ఒకటే నిబద్ధత ఉంది, then there is no controversy. రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడే కాంట్రవర్సీ.
నేను ఒకటి చెప్తా, శశికిరణ్ మాతాజీ గారు ఒకటి చెప్తారు, నిరాశ్ని మాతాజీ గారు ఒకటి చెప్తారు. సో అప్పుడు కాంట్రవర్సీ స్టార్ట్ అవుతుంది. బట్ ఒకటే ప్రిన్సిపల్. దేర్ ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ ప్రిన్సిపల్? మ్యాన్, society, universe, and God, all are one. That is the only principle. Man, society, universe, and God, all are one. మన రూపాలు వేరుండొచ్చు, చర అచర సృష్టిలో కదిలేవి ఉండొచ్చు, కదలలేని ఉండొచ్చు, సమస్త జీవరాశులు. ఎస్ నీరజా మాతాజీ, కదిలే ఉండొచ్చు, కదలలేని ఉండొచ్చు. అన్నిటిలోనూ భగవంతుని శక్తి నిమిడీకృతమై ఉంది. మ్యాన్, సొసైటీ, సమాజం. సమాజం అంటే ఏమిటి? వాట్ ఈస్ ఇట్? ఈజ్ ఇట్ అన్ అబ్స్ట్రాక్ట్ ఆబ్జెక్ట్? I don't think so. It is not an abstract object. సమాజము అంటే సామూహిక జీవితం గడుపుతూ అందరూ కలిసి ఉన్నటువంటి ఒక ప్రదేశం, ఒక చక్కటి వ్యవస్థ. సో అన్ని జీవరాశులు ఉన్నాయి అక్కడ సమాజంలో. మనతో పాటు సమస్త అచర రాశులు ఉన్నాయి, మనం ఉన్నాం. అనేక టైప్స్ మనం ఉన్నామంటే భారతీయులు ఉన్నాం, చైనీస్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, జాపనీస్ ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ దేర్. దిస్ ఇస్ సొసైటీ అండ్ యూనివర్స్. ఈ విశ్వంలో ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. మనకు తెలిసిన విశ్వం మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. వాట్ ఈజ్ యూనివర్స్ అనగానే 9 ప్లానెట్స్ మాతాజీ. మళ్ళీ దానికి పెద్ద పెద్ద జాగ్రఫీ మ్యాప్స్ అంతా మన దగ్గర ఉంటాయి. వి ఆల్ సీ దోస్ మ్యాప్స్. అందరం దాంట్లో జాగ్రఫీ మ్యాప్స్ లో ఏషియా, అంటార్క్టికా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇవన్నిటిని మార్క్ చేస్తేనే 5/5, 7/7, 10/10 మార్క్స్ వచ్చినాయి. అందరికి పాస్ అయ్యాం, డిగ్రీలు వచ్చినాయి. ఓకే, సో దిస్ ఇస్ ఓన్లీ యూనివర్స్ వి నో. వి ఆర్ సో చాలా చాలా ఇసుక రేణువంత పరిధిలో ఆలోచిస్తున్నటువంటి విషయాలు ఇవి. బికాస్ దిస్ ఇస్ నాట్ ద యూనివర్స్ విచ్ ఈస్ టు బి టోల్డ్ యాజ్ యూనివర్స్. ఇది అనేక విశ్వాలలో అణుమాత్రం. సో మ్యాన్, సొసైటీ, యూనివర్స్ అండ్ గాడ్ ఆర్ వన్. దెన్ దేర్ షుడ్ బి నో కాన్ఫ్లిక్ట్. గొడవే లేదు కదా అసలు. దేర్ఫోర్ మనకి కొన్ని లాస్ చెప్పబడ్డాయి. వాట్ ఈస్ ధర్మ అన్నారు నన్ను. సో వాట్ ఈస్ ధర్మ అంటే భగవంతుడు, సమాజము, విశ్వము, మనిషి, మానవుడు ఇవన్నీ కూడా ఒకటే. దిస్ ఇస్ ఆల్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ దట్ ప్రిన్సిపల్ అనుకుంటున్నాం. కాబట్టి మనకు కొన్ని లాస్ అంటే కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. భగవంతుడు రూపం మనం, భగవత్ స్వరూపాలం మనం. కాబట్టి భగవంతుడు ఏం చేశాడు? నా స్వరూపాలు కాబట్టి నేను చెప్పిన విధానంలో ఉండండి. యు ట్రై టు లివ్ ద వే ఐ విష్ యూ పీపుల్ టు లివ్. దట్ ఈస్ ఫస్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. వి మేడ్ ఏ ప్రామిస్ టు గాడ్ అండ్ వి కేమ్ ఆన్ టు దిస్. ఈ రూపంలోకి వచ్చాం. ప్రభు, వి ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యూ. ఆది నారాయణ హరి 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 అనాది పురుష మేఘశ్యామ్ మేఘశ్యామ మేఘశ్యామ్. అనాది పురుషుడు ఆయనకు ప్రామిస్ చేసి వచ్చాం మనం. స్వామి, వీఆర్ గోయింగ్ టు డూ దిస్. మేము వచ్చేస్తాం నీ దగ్గరికి. నీవు ఎక్కడి నుంచి అయితే పంపించావో నేను మీ దగ్గరికి వచ్చేస్తాం తండ్రి. దెన్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్? ఇక్కడికి వచ్చిన తర్వాత మన వేషాలు ఎలా ఉన్నాయి అంటే అన్ని యాక్షన్స్ మనం. వి డూ సమ్ యాక్షన్స్. తెలిసినట్టు, తెలియనట్టు, తెలిసి తెలియనట్టు, అర్థమైనట్టు, అర్థం కానట్టు, చెప్పనట్టు, చెప్పినట్టు, చూసినట్టు, చూడనట్టు, విన్నట్టు, వినినట్టు. So we can fool ourselves. We cannot fool God. First and foremost point is, whenever we are doing or trying to knowingly or unknowingly violate the principle of God, then we are trying to fool ourselves. మనల్ని మనమే భగవంతుడి నుంచి దూరం చేసుకుంటున్నాం మనం. దట్ డిస్టెన్స్ పెరుగుతోంది. ఆది నారాయణ
హరి 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 అనాది పురుష హరి 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 రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే 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 శ్యామ్ రాధా మాధవ రాధే 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 శ్యామ్. యూ కెన్ నెవర్ డెవలప్ అవ్వకూడదు ఆ డిస్టెన్స్ మనకు గాడ్ కి. మాతాజీ ఎలా మాతాజీ అంతా కూడా భాగవతం, భగవద్గీత, రామాయణం, భారతం అన్ని ఇవే చెప్తున్నాయి మాతాజీ. హౌ సేమ్ అసలు అది అంటే, ఇది అంటే, భగవద్గీత అంటే ఆల్ సేమ్ మాతాజీ. యెస్. నిజం అనేది ఒకటే ఉంటుంది. అసత్యం అనేవి చాలా ఉంటాయి. ఎన్నుంటాయో చెప్పలేం. ఇన్ఫినిట్. అబద్ధాలంటే ఇన్ఫినిట్ అబద్ధాలు. ఇన్ఫినిట్. అసలు లెక్క లేదు. పత్రం లేదు. ఎన్నెన్నో చెప్పుకోవచ్చు. మరి నిజం అనేది ఒకటే ఉంటుందిగా. राधे श्याम राधे श्याम राधे 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 श्याम मेघ श्याम రాధే 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 శ్యామ్. ఆయన ఒక్కడే. శ్యామమోహనుడు ఒక్కడే. ఆయన చెప్పినది ఒకటే. సో ఎప్పుడైతే వెన్ వి అండర్స్టాండ్ ద ఫిలాసఫీ దట్ వాట్ ఎవర్ ఈజ్ అపియరింగ్ చర అచర సృష్టి అంతా కూడా స్థావర జంగమములన్నీ కూడాను అంటే మూవబుల్, నాట్ మూవింగ్, పర్వతాలు, చెట్లు, చేమలు అన్ని. సో దే ఆర్ ఆల్ వన్. మ్యాన్, సొసైటీ, యూనివర్స్ అండ్ గాడ్ ఆల్ ఆర్ వన్ అన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు మనకు చెప్పబడ్డాయి. ఎందుకు? ఏవైనా చిన్న చిన్న వ్యత్యాసాలున్నా, అపారెంట్ డిఫరెన్సెస్ ఉన్నా కూడా యూ కెన్ జస్ట్ హార్మోనైజ్ ఎవ్రీథింగ్. దాన్ని సమీకృతం చేసేటువంటి పరిస్థితిలో ఉండటానికి. సో ఆ నియమాలు, ఆ గ్రూప్ ఆఫ్ లాస్ అంటాం. సో దోస్ గ్రూప్ ఆఫ్ లాస్ కేమ్ టు బి కాల్డ్ as ధర్మ. సో వాట్ ఈస్ ధర్మ అంటే we should first understand the concept that we are all part of that God. Okay, whatever is there, the man, charachara సృష్టి, సమస్తము, సొసైటీ, విశ్వము అంతా భగవంతుని నుండి వస్తున్నాం, భగవంతునిలో లయమైపోతాం. బట్ ఉన్నంతలో మనము ఈ వ్యవస్థను నడపాలి కాబట్టి కొన్ని నియమాలు మనం పెట్టుకున్నాం. లాస్ అంటాం మనం. ఆ నియమాలనే ధర్మం అంటాం మనం. అయితే ఈ ధర్మం ఏమిటి? మారుతూ ఉంటుందా? కలియుగానికి ఒక ధర్మం, కృతయుగానికి ఒక ధర్మం, ద్వాపర యుగానికి ఒక ధర్మం, త్రేతాయుగానికి ఒక ధర్మం. మంగమ్మ గారికి నచ్చిన వారు ఉంటే వారికో ధర్మం, రామకృష్ణ ప్రభు గారికి నచ్చిన వారు ఉంటే వారికో ధర్మం. అలా ఉంటుందా అంటే నో. ఇది టైమ్లెస్, సనాతనం, ఎటర్నల్, ఎప్పటికీ ఒకటే ధర్మం. సో దీస్ లాస్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ఎవ్రీ ఏజ్ ఫర్ ఎవ్రీ వన్. అదే ధర్మం. వాట్ ఈస్ ధర్మ అంటే ద లాస్ విచ్ ఆర్ ప్రిపేర్డ్ టు హార్మోనైజ్ ద మ్యాన్, సొసైటీ, యూనివర్స్ అండ్ గాడ్. మనమంతా భగవంతుడి నుంచి వచ్చినటువంటి అంశాలు కాబట్టి అన్ని కూడాను చక్కటి నియమ నిబద్ధమైనటువంటి వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థలో ఉండటానికి వీలు పడేటువంటి ఆ నియమాలే ధర్మము. సో ఎన్ని రకాల ధర్మాలు ఉన్నాయి మనకు? వైదిక సనాతన హిందూ ధర్మం అంటున్నాం. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ధర్మ ఆర్ దేర్? యాక్చువల్లీ చెప్పాలంటే మహాభారతంలో దిస్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. వై మహాభారతం? మహాభారతం అంటే ఇట్స్ ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల మధ్య ఆస్తి పంపకాల గొడవ. సింపుల్ గా చెప్పుకుంటే మనందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పుకోవాలంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నౌ నెంబర్ 2, ఈ ఆస్తి పంపకాల గొడవ అనే అంశం కాకుండా ఇంకొక అంశం ఏది చెప్పుకోవచ్చు అంటే జగద్గురువైన శ్రీకృష్ణుడు తన యొక్క మహిమను మనందరికీ కూడా ప్రకటించారు. ఓకే ఫైన్, దట్స్ ఆల్సో వెరీ నైస్. సో ఈ ధర్మాలు ఎన్ని రకాలు? వీటిని మళ్ళీ మనం భారతంలో ఎన్ని ధర్మాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలుసుకుంటాం. ఒక్కొక్క పాత్రకు సంబంధించి కూడా తెలుసుకుంటాం.
సో ఫస్ట్ ధర్మ ఏంటంటే కర్తవ్య ధర్మ. So the first dharma, so that the laws which are prepared to govern the interrelationship between different spheres, different names, different human beings, different societies, different universe, వీటన్నిటికీ సంబంధించింది ధర్మం. ఒక నియమం అనేది ఉండాలి జీవితంలో. ఇప్పుడు మనం 6:30 కలుస్తాం, 8కి విడిపోతాం. ఇది ఒక నియమం కింద పెట్టుకున్నాం. లేదనుకోండి, నేనేదో ఒక టైంలో లాగిన్ అవుతా. డిఎస్ఎస్ కుమారి మాతాజీ ఏదో ఒక టైంకి లాగిన్ అవుతారు. అందరం కూర్చోవడం, ప్రార్థన చేయడం, సత్సంగము అంటే ఒక నియమం. సమ్ లా, సమ్ నియమం షుడ్ బి దేర్ కదా! ప్రతి వ్యవస్థకి, ప్రతి కార్యక్రమానికి నియమం లేని కార్యక్రమం, గమ్యం లేని కార్యక్రమం శుద్ధ దండగ. అవర్ ఎయిమ్ ఈస్ known to all of us. We're all striving to reach the lotus feet of Lord Krishna. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి దివ్య కృపతో మనము ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. ఆ దేవదేవుడు అయినటువంటి పరమాత్ముని చేరుకోవడానికి చేసుకుంటున్నాం. దేవదేవ దేవ హరి మేఘ శ్యామ గోకుల నందన రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ రాధే శ్యామ. సో కర్తవ్య ధర్మం. వాట్ ఈస్ కర్తవ్య ధర్మం? మనమందరం కూడా జీవితంలో చేస్తోంది. మనమంతా గృహస్థాశ్రమంలో ఉన్నాం. సో మన ఇంటికి సంబంధించి పిల్లలు, కుటుంబం, వ్యవస్థ, తల్లిదండ్రులు, అత్తమామలు, ఆడబిడ్డలు, బంధుమిత్రులు శాశ్వతం కాదని తెలుసు. వి నో దట్ ఆల్ దీస్ బాండేజెస్ ఆర్ నాట్ పర్మనెంట్. దే ఆర్ నాట్ ఎటర్నల్. బట్ స్టిల్ వి డూ ఇట్. వై? బికాస్ దట్ ఈస్ కర్తవ్య ధర్మ. The relationship between man and nature, ఆచార ధర్మం. దాన్ని ఆచార ధర్మం అంటారు. So there are 4 types of dharma actually. So one is kartavya dharma and the second is ఆచార ధర్మం. ఆచార ధర్మం అంటే ఏమిటి? ఒక చెట్టు ఉంది, వృక్షం ఉంది. అది ఈ ప్రకృతిలో భాగంగా మనందరికీ కూడా చక్కటి పువ్వులు, పండ్లు, కాయలు, ఆకులు, నీడ, చక్కటి వర్షాలు వచ్చేటట్టు చేయడం దాని యొక్క ధర్మం అది. సో దాని ధర్మాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు. వనాలున్నాయి, అడవులున్నాయి. మనకు ప్రతి మంత్రం ఎంత ఇంపార్టెంట్ అంటండి, మనము నమకం, చమకం, రుద్రం, మహన్యాసం ఎంతమంది భక్తులు దాని గురించి విన్నారో, వినే ఉంటారు కూడాను. వాటిలో నమకం, చమకంలో విశేషంగా ప్రకృతిని గురించి చాలా చక్కగా చెప్తూ ఉంటారు. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఆరంభంలో వస్తుంది. తదనంతరం వనస్పతయే నమః, వృషపతయే నమః. చాలా విశేషంగా ఉంటుంది. అసలు నమకం, చమకం, రుద్రం, మహన్యాసం మన గృహాల్లో కనుక అది వైబ్రేషన్ ఎంత చక్కటిది క్రియేట్ చేస్తుందంటే జస్ట్ కీప్ లిజనింగ్ టు ఇట్. సో వాట్ ఈస్ ఆచార ధర్మ అంటే వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ప్రకృతి, నేచర్ లో ఏదైతే ఉందో వి షుడ్ వర్షిప్ నేచర్ అంటాం మనం. వర్షిప్ నేచర్ అంటే ఏమిటి? ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటూ, కుంకుమ పసుపు వేసుకుంటూ, లేదా దానికి పాలు పోస్తూ, దాని దగ్గర కొబ్బరికాయలు కొడుతూ, దానికి చక్కెర పొంగల్ నైవేద్యం పెడుతూ చేయమని కాదు. వర్షిప్ నేచర్ అంటే యూ షుడ్ నాట్ డిస్టర్బ్ నేచర్. యూ షుడ్ వర్షిప్ ఇట్ యాజ్ యూఆర్ వర్షిపింగ్ గాడ్. ఇప్పుడు భగవంతుని యొక్క రూపాలు ఉన్నాయి. డూ వి డిస్టర్బ్ దెమ్? వి డోంట్ డిస్టర్బ్ దెమ్ కదా. సో ద సేమ్ థింగ్ వీ షుడ్ రెస్పెక్ట్ నేచర్. సో వాట్ ఎవర్ వెజిటేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ప్రకృతిలో మనకు భగవంతుడు ఇచ్చిన దాన్ని మొత్తాన్ని మనము ఆరాధించాలి, ఆస్వాదించాలి, ప్లస్ రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. చెట్లు కొట్టేయడం, మన ఇల్లు చూడండి కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఇళ్లలో ప్లాంట్స్ పెట్టుకుంటాం మనం. వాట్ డు వి డు? వి పుట్ ప్లాంట్స్ ఇన్ హౌస్. బయట చెట్లన్నీ కొట్టేస్తామండి. పూర్తిగా అసలు సమూలంగా నరికి పారేస్తాం. నరికి పారేసి మళ్ళీ ఇంట్లో క్యాక్టస్ మొక్క ఒకవైపు, ఇంకొక మొక్క ఇంకొక వైపు,
లేదా ఏదో పాపం కొన్ని అటు ఇటు కాగితాలు అవి ఇవి పెట్టుకుని మనం ప్రకృతిలో ఉన్నట్టు భావిస్తాం. దట్ ఈస్ అ వండర్‌ఫుల్ నిజంగా ఎన్ని విధాల మన మేధస్సు పనిచేస్తుందో చూడండి. ద వే ఇట్ వర్క్స్. ఉన్న చెట్లు కొట్టేసి మనం కార్ పార్కింగ్‌కి పెట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అన్నీ చేస్తాం. బట్ మళ్ళీ ఇళ్ళల్లో మళ్ళీ ఆకుపచ్చతనం అదంతా ఉండాలి, పచ్చదనం ఉండాలని చిన్న చిన్న మొక్కలు, ఇంకా క్యాక్టస్ మొక్కలు అవి ఇవి ఏవో చక్కగా ఏదో గ్రీన్ కనబడితే బోన్సాయి మొక్కలు అన్నీ తెచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటాం. సో వాట్ ఈస్ ఇట్? ఆచార ధర్మం ఎక్కడుంది? వి ఆర్ కటింగ్ ది ట్రీస్, వి ఆర్ డిస్టర్బింగ్ ది నేచర్. అడవుల్ని నరికి పారేస్తున్నాం. అడవుల్లో వన్యప్రాణులన్నీ ఇబ్బంది పడుతున్నాయి. సో దట్ ఈస్ నాట్ ఆచార ధర్మం. వి హావ్ నాట్ ఫాలోడ్ ఇట్. వి హావ్ వయలేటెడ్ ఆచార ధర్మం. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ సమాజం, ప్రకృతికి మధ్య ఉన్నటువంటి సృష్టి ధర్మం. సృష్టి ధర్మం అంటాం. సృష్టి ధర్మం అంటే ఒక స్త్రీ బిడ్డకు జన్మనిస్తుంది. పురుషుడు ఇతర కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఆవు చక్కగా పాలిస్తుంది. ఆవు చక్కటి ప్రాణవాయువునిస్తుంది సమాజంలోకి. ఇతర జంతువులు అలాగే వాటి కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాయి. సో, ద రిలేషన్‌షిప్ బిట్వీన్ సొసైటీ అండ్ నేచర్ ఈస్ కాల్డ్ సృష్టి ధర్మ. ఈ విధంగా సమాజం ఇలా ఉండండి. ఈ విధంగా జీవజాలాలు ఇలా ఉండాలి. ఈ విధంగా మానవులు ఇలా ఉండాలి. సింహం ఇలా ఉండాలి. ఏనుగు ఇలా ఉండాలి. గుర్రం ఇలా ఉండాలి. జిరాఫీ ఇలా ఉండాలి. అంటార్క్టికాలో పెంగ్విన్స్ అలా ఉండాలి. దట్ ఈస్ ద ధర్మ. Once upon a time, I was listening to one of the great pravachanakartas unnaru. Actually, ippudu gaadu. When I was very young, చాలా గొప్పవాళ్ళు. మల్లా చంద్రశేఖర్ శాస్త్రి గారు. చాలా మహనీయులు. నిజంగా గొప్పవారు. ప్రవచనకర్తలు ఉండేవారు. దట్ రియల్లీ ఇన్‌స్పైర్స్ పీపుల్. ఎందుకంటే యూత్ అంటే మనలో ఉన్నటువంటి యువతరం ఏదైతే ఉందో దే ఆర్ ఈజిలీ గెట్టింగ్ దే డోంట్ నో వాట్ ఈస్ వైదిక సనాతన ధర్మ. సపోజ్ వి సే వాట్ ఈస్ ధర్మ? వాట్ ఈస్ సనాతన ధర్మ? వాట్ ఈస్ వైదిక సనాతన హిందూ ధర్మ? నో, వి డోంట్ నో. ఓహ్! ఇట్స్ ఎ వెరీ బిగ్ వర్డ్. అరే! చలో దేఖ్ లెంగే బాద్ మే. విల్ సీ ఇట్ లేటర్ అనేటువంటి కాన్సెప్ట్ వస్తుంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. వన్స్ దేర్ ఈస్ వన్ స్టోరీ యాక్చువల్లీ. మనలో కోపం చాలా ఉంటుంది. విసుగు చాలా ఉంటుంది. అది మనం వెంటిలేట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఎవరి మీదో ఒకళ్ళ మీద. ఏదో కారణం వల్ల మనకు కోపం వచ్చిందనుకుంటాం. ఒక కథ చెప్తా మీకు ఈ సందర్భంలో. ఒక ముని ఉన్నారండి. చాలా పెద్ద ఋషి ఆయన. చాలా పెద్ద యోగి. ఋషి అనే కంటే కూడా యోగి. సో ఆయనేం చేసేవాడంటే బాగా తపస్సు చేశాడు. అసలు వండర్‌ఫుల్. చాలా చక్కటి తపస్సు. చేస్తూ ఉండగా ఆయనకి ఒక రోజు అనిపించిందట ఏమిటిది? చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది నాకు. అసలు ఏమి బాలేదు ఇక్కడ పరిస్థితి. అడవిలో ఉన్నాడాయన. అడవిలో పెద్ద కొండ మీద కూర్చున్నాడాయన. కొండ మీదకి ఏవి జంతుజాలాలెళ్ళవు. పైనుంచి పక్షులు ఎగురుతూ ఉంటాయి. సో, బట్ స్టిల్ హి వాస్ గెట్టింగ్ డిస్టర్బ్డ్. వాస్ ఫీలింగ్ వాట్ ఈస్ థిస్? కిచ్ 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 కిచమని కీచురాళ్ళు, పుచుక్ పుచుక్ అని ఆ పిచ్చుకలు, ఆ పావురాయిలు అటు ఇటు పరిగెత్తడం. వాట్ ఈస్ ఆల్ థిస్ హ్యాపెనింగ్? నాకు చాలా డిస్టర్బ్‌గా ఉంది నా మైండ్ అంతా. నేను ఈ విధంగా తపస్సు చేయలేను. అందుకే నా తపస్సు సక్సెస్ అవ్వట్లేదు. పాపం పక్షులొచ్చినప్పుడల్లా ఉష్ ఉష్ అనడం, లేదా ఆయన కాన్సంట్రేషన్ కుదిరినప్పుడల్లా ఆయన దాన్ని వెంటిలేట్ చేయడం, దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం చేస్తున్నాడు. హి వాస్ ట్రైయింగ్ టు ఎక్స్‌ప్రెస్ హిస్ యాంగర్ ఆన్ దోస్ బర్డ్స్, స్మాల్ క్రీచర్స్ పాపం. వాటికేం తెలిసి ఈయన తపస్సు చేసుకుంటున్నాడు. పైన శబ్దం చేయకూడదు. అది సైలెంట్ జోన్ అని వాళ్ళకేం తెలీదు గదా పాపం. అలా కూర్చున్నాడాయన. దెన్ వాట్ హ్యాపెండ్? ఒకరోజు ఆయనకి డౌట్ వచ్చిందట. ఇక్కడ అన్ని పక్షులు, పిచ్చుకలు వీటి సౌండ్‌తో నా మైండ్ డిస్టర్బ్ అయిపోతోంది. కింద నుంచేమో ఏనుగులు, సింహాలన్నీ కేకలు, బొబ్బలు రవాలన్నీ శబ్దాలన్నీ వస్తున్నాయి నాకు. కాబట్టి నేను ఇది కాదు పద్ధతి అని చెప్పి ఆయన ఒకరోజు నది దగ్గరికి వెడతాడట. నది దగ్గరికి వెళ్లి
పడవ తీసుకుంటాడు. పడవవాడు అంటట ఆ పక్కన ఉన్నటువంటి ఆ పడవ నడిపే అతను, ప్రభు నేను రానా ప్రభు అంటే, "నో, నో, నో నువ్వు రావద్దు. నువ్వుంటే డిస్టర్బెన్స్ అసలు నాకు. నో వేస్ నువ్వు రావటానికి వీలే లేదంటాడట." అనేసి తనే పాపం పడవ నడుపుకుంటూ హి గోస్ ఇంటు ద మిడిల్ ఆఫ్ ద రివర్. సో హి గోస్ ఇంటు ద మిడిల్ ఆఫ్ ద రివర్ వేర్ నది మధ్యలోకెళ్ళిపోయిన తర్వాత దేర్ ఇస్ నో క్వెషన్ ఆఫ్ ఎనీ disturbance for him. He feels it is very safe place for him to మెడిటేట్. పాపం తపస్సు చేసుకోవడానికి చక్కటి ప్రదేశం అనుకుంటాడాయన. సరే అనుకున్న తర్వాత అట్లా కూర్చున్నాడండి. కూర్చున్నాడు. ఒక రోజు తపస్సు చేశాడు. రెండో రోజు తపస్సు చేశాడు. చాలా బావుందని మనసులో అనుకుంటున్నాడాయన. తపస్సు చేసుకుంటూ గూడా, ఆహా! ఎంత బావుందిది. నా డెసిషన్ కరెక్ట్. నేను నదిలో మధ్యలోకొచ్చి పడవ ఆపుకొని హాయిగా కూర్చున్నాను. పీడ పోయింది మొత్తం అంతా గూడా. I got rid of all the disturbances. Now I am at peace with myself and my Krishna అనుకున్నాడు. సడెన్‌లీ ఆయన అట్లా తపస్సు చేసుకుంటున్నాడు మూడో రోజు. దడేల్మని పడవ తగిలిందేదో. "ఆ! ఏంటిది?" అని చెప్పి గట్టిగా అరిచేసాడట. అంటే డిస్టర్బ్ అయిపోయాడు పాపం. పడవని తాకిందేదో వచ్చి. సో గట్టిగా కేకేసాడు. వాట్ ఈస్ దిస్? అనుకుని టక్కున కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక ఖాళీ పడవ ఎక్కడి నుంచి కొట్టుకొస్తోందో నీళ్ళకి, గాలికి కొట్టుకొచ్చి ఆయనకు తాకింది. ఆయన పడవకు తాకింది. దాంట్లో ఎవరు లేరు. పిచ్చుకలు లేవు, పక్షులు లేవు, సింహాలు లేవు, ఏనుగులు లేవు, మనుషులు లేరు, మొసళ్ళు లేవు, తాబేళ్లు లేవు, ఏమీ లేవవి. ఖాళీ పడవ, ఒక బోట్. అలా నీళ్ళకి, గాలికి కొట్టుకుంటూ వచ్చి ఈయన పడవకి తాకిందది. తగిలింది. ఇట్ హిట్ హిస్ బోట్. అప్పుడు ఆయన కూర్చొని దాన్ని చూసి అనుకున్నట్ట. నేను ఇంతకాలం నా యొక్క క్రోధం అనేది నా లోపలే ఉంది. నేను దాన్ని కాంకర్ చేయలేకపోతున్నాను. గెలవలేకపోతున్నాను. సో, ఐ వాస్ ట్రైయింగ్ టు పుట్ నాకు డిస్టర్బెన్స్ మైండొస్తోంది. ఆ క్రోధం వస్తోంది. క్రోధము, నా యొక్క చపలమైన చిత్తము వీటన్నిటిని నేను పిచ్చుకలు, ఏనుగులు, సింహాలు వాటి మీద, వీటి మీద నెపం వేశాను. బట్ వాట్ షుడ్ ఐ ఫస్ట్ కాంకర్? ఐ షుడ్ కాంకర్ మై యాంగర్. అండ్ ఐ షుడ్ కంట్రోల్ మై మైండ్. నా మనస్సును నేను నిగ్రహించుకోవాలి. నా మనస్సు నిగ్రహించుకోలేక, నా కోపాన్ని నిగ్రహించుకోలేక, కోపం అంటే ఇంద్రియాలు నిగ్రహించుకోవడం. ఇంద్రియ నిగ్రహం. అది లేదు. సో, పర్వతం మీద కూర్చో, కింద కూర్చో, నదిలో కూర్చో, అగ్నిపర్వతం మీద కూర్చోండి, కింద కూర్చోండి, హిమాలయాల్లో కూర్చోండి, ఎక్కడ కూర్చున్నా వెన్ యువర్ మైండ్ ఈస్ నాట్ ప్యూర్, వెన్ యువర్ బుద్ధి ఈస్ కాంకర్డ్ బై యువర్ మైండ్, దెన్ ఇట్ ఇస్ ఆఫ్ నో యూజ్ వేరెవర్ యూ సిట్ అనుకుని నేను నది మధ్యలో కూర్చున్నా. ఎవరు వచ్చి నన్ను డిస్టర్బ్ చేయలే పాపం. ఆ పడవ నోరు లేనిచి. దానికసలు ప్రాణం ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. అటువంటి పడవొచ్చి పడవను కొడితే, నేను వెంటనే కోపం అనేది బయటకొచ్చేసింది. సో, నేను కోపాన్ని జయించలేదింక. కోపాన్ని జయించలేక పక్షుల్ని, పిట్టల్ని, ఏనుగుల్ని, సింహాల్ని బ్లేమ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఐయామ్ ట్రైయింగ్ టు బ్లేమ్ ఆల్ అదర్ థింగ్స్, ఫెయిలింగ్ టు అండర్‌స్టాండ్ దట్ ఐ షుడ్ కంట్రోల్ మై మైండ్ అండ్ కాంకర్ మై యాంగర్. కాబట్టి సృష్టి ధర్మం, కర్తవ్య ధర్మం, ఆచార ధర్మం, సృష్టి ధర్మం. And the last but not the least is the relationship between man and God, that is known as moksha dharma. అంటే liberation. When man and society go according to these rules, traditions develop అవుతాయి. సో, కర్తవ్య ధర్మం మనము సంఘంలో ఉన్నప్పుడు ఏమేం చేయాలి? అదే చట్టాలు. We all respect our law of the land. మన భారతదేశంలో ఉన్నాం. భారతదేశ చట్టానికి నిబద్ధులమై ఉంటాం. భారతదేశ చట్టం మనకు ప్రాణం కంటే మిన్నగా మనం భావించాలి. ఎందుకంటే భారతదేశాన్ని రక్షించడానికి సైనికులు ఆ విధంగా సరిహద్దులో ఉన్నారు. భారతదేశ చట్టాన్ని మనం గౌరవించి దాన్ని మనం తూచా తప్పకుండా పాటించాలి. దట్ ఈస్ అవర్ కర్తవ్య ధర్మ. The achara dharma is trying to worship the nature, not to disturb the nature.
Then Srishti Dharma. Let us follow whatever is enunciated or embodied by భగవంతుడు ఏదైతే చెప్పాడో దాన్ని మనం పాటించవలసిందే అంతే. యూనివర్సల్ లా అంటాం దాన్ని. సృష్టి ధర్మం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. దట్ ఈస్ యూనివర్సల్ లా, ఎటర్నల్ ట్రూత్. I cannot say that I am all powerful. I will make sun rise from west and set in north. Can I do it? Suppose there are many multi-millionaires in this world. చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు. They can buy what not in this world. Can they make sun come from north and set in the south? తూర్పున ఉదయించకుండా ఉత్తరాన ఉదయించి దక్షిణాన సూర్యుడిని అస్తమించేటట్టు చేయగలరా? చేయలేరు. They can't do it. Highly impossible. Why? Because that is Srishti Dharma. That is universal law. The last but not the least is the Moksha Dharma. That is our relationship with God. So we should liberate ourselves from all the shackles. What are the shackles? అంటే మనకు మనం భగవంతుడు కర్తవ్య ధర్మం చేయమన్నాడు తప్ప దాంట్లో బంధులమై బంధీకృతులై షాకిల్స్ వేసుకుని బాగా గట్టిగా బిగించేసుకుని పేస్ట్ అతికించేసుకుని అదే శాశ్వతం అనేటువంటి విధంగా జీవించకూడదు. So we should understand there is something known as moksha dharma in our life. Okay? So వీటి వల్ల కొన్ని ట్రెడిషన్స్, కొన్ని సంప్రదాయాలు వస్తూ ఉంటాయి. When you are trying to follow all these 4 dharmas, kartavya dharma, achara dharma, srishti dharma and the moksha dharma, definitely some traditions will develop and that will develop our attitude towards nature. సంప్రదాయాలు వస్తూ ఉంటాయి. మనం చక్కగా పూజలు చేస్తూ ఉంటాం, పసుపు రాసుకుంటూ ఉంటాం, గుమ్మాలకు పసుపు రాస్తాం. సో చెట్లు చక్కగా తులసి చెట్టుకి పూజ చేస్తాం, వేప చెట్టుకి, రావి చెట్టుకి పూజ చేస్తూ ఉంటాం. కొన్ని ధర్మాలు అసంప్రదాయాలు వస్తూ ఉంటాయి. అలా వి వర్షిప్ హోలీ పండగ చేస్తూ ఉంటాం. శ్రావణ మాసంలో మనం చక్కటి కార్యక్రమాలు చేసుకుంటాం. ధనుర్మాసంలో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఇవి సంప్రదాయాలు. These are all the traditions which develop consequent on the base of following of these dharmas. So what is the moola? Moola is the 4 dharmas. So these traditions are passed on from one generation to another generation. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ కి పాస్ ఆన్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏ విధంగా ఆత్మ, బుద్ధి, మనస్సు, తర్వాత శరీరము అనేటువంటి 4 తత్వాలు అంతఃకరణ చతుష్టయంగా భావిస్తామో, మన ధర్మంలో కూడాను ధర్మము, సంస్కృతి, సభ్యత ఇవి 3 చాలా ముఖ్యం. ధర్మము, సంస్కృతి, సభ్యత. సంస్కృతి మీన్స్ కల్చర్. సభ్యత అంటే సివిలైజేషన్. సో the fundamental truth of Vaidika Sanatana Hindu Dharma is that we understand very clearly the entire universe, the entire society, the entire manhood, మొత్తం మానవులు ఈ చరాచర సృష్టి అంతా కూడా it is emanating from one particular source, that is పరమ పురుష. అటువంటి పరమ పురుషుడి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క తత్వాన్ని పరంపర అంటే గురు శిష్య పరంపరగా ఈ సభ్యత, ధర్మము, ఈ యొక్క సంస్కృతి అనేటువంటివి పరిఢవిల్లుతూ ఉండగా when they are all flourishing, ఈ బిలీఫ్ సిస్టమ్, కోడ్స్ ఆఫ్ కాండక్ట్ అన్ని కూడా డెవలప్ అయ్యి అదే మన వైదిక సనాతన హిందూ ధర్మం కింద మనం పాటిస్తున్నాం. మూల ధర్మాలు 4 అవి మనకున్నటువంటివి కర్తవ్య ధర్మ, ఆచార ధర్మ, సృష్టి ధర్మ, మోక్ష ధర్మ. ఈ మూల ధర్మాలను యూనిఫై చేస్తూ whatever codes we form, whatever traditions are developed, whatever the codes of conduct are developed, అవి మనము ఆచరిస్తూ ఒక సభ్యత, ఒక సంస్కృతి ఉన్నటువంటి ఒక సమాజం కింద, ఒక యూనిట్ కింద ఉండగలుగుతున్నాం. అందుకనే మళ్ళీ ఈ మొత్తం అన్ని సంప్రదాయాలు, ట్రెడిషన్స్ అన్నిటినీ కూడాను వీటి యొక్క మూలతత్వాన్ని, మూల రూపాలను మనకు వేదాలలో, ఉపనిషత్తుల్లో, పురాణాలలో, ఇతిహాసాల్లో చెప్పబడింది కాబట్టి
మనిషి ఈ విధంగా జీవించచ్చు, ఈ విధంగా జీవించు. వాట్ ఈస్ యువర్ ధర్మ? వాట్ ఈస్ నాట్ యువర్ ధర్మ? వాట్ ఈస్ ధర్మ? ఇట్ ఇస్ ద లా. సో యూ కెనాట్ సే ఐ డోంట్ నో మై లా. You're all law-abiding citizens. We should be law-abiding citizens. Not as an Indian, but as a Vaidika Sanatana Hindu Dharma ఆచరించేటువంటి వారి కింద కూడా భగవంతుడు మనకు చెప్పినటువంటి 10 మందికి మంచి చేయండి, ఎవరిని హింసించకండి, అందరిలో భగవంతుడిని చూడండి. దెర్ ఇస్ నథింగ్ లైక్ బిగ్ అండ్ స్మాల్. సో నిండార రాజు నిద్రించే నిద్ర ఒకటే, అందనే బంటు నిద్ర అది ఒకటే అనేటువంటి ఎన్నైతే మనం కీర్తనలు వింటూ ఉంటామో, పాటలు వింటూ ఉంటామో, అన్నమయ్య మాటలు వింటూ ఉంటామో, పాడుతూ ఉంటామో, let us all try to implement them. Actually, this is a very, very elaborate subject. It's not a thing which can be covered in maxi 1 hour or 2 hours, but still, whenever accepted norms or faiths were challenged during the long journey, చాలా మంది దాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, అటు ఇటు తిప్పేసిన వాళ్ళు ఉన్నారు, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ భగవంతుని యొక్క కృప ఎంత గొప్పదంటే, ఇట్ కంటిన్యూస్ టు ఫ్లో లైక్ మందాకిని. గంగానది ఏ విధంగా ఎప్పటికీ జీవనది కింద ఉంటుందో, అదే విధంగా దిస్ వైదిక సనాతన హిందూ ధర్మ ఈజ్ లైక్ గంగా. వాసుదేవ హరి హరి, వాసుదేవ హరి హరి, వాసుదేవ హరి హరి, వాసుదేవ హరి హరి, రాధే శ్యామ, వాసుకి శయన హరి, రాధే శ్యామ, దేవ 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 హరి, రాధే శ్యామ, దేవకి తనయ హరి, రాధే శ్యామ, గోకుల నందన, రాధే శ్యామ, గోపీ వల్లభ, రాధే శ్యామ, రాధే 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 శ్యామ, రాధా మాధవ, రాధా మాధవ, మేఘ శ్యామ. హరి బోల్, హరి కృష్ణ. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ 6:30 లైవ్ సెషన్స్ లో కలుసుకుందాం. ఈ సెషన్ తదనంతరం టీమ్స్ లింక్ లో అందరూ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటూ, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.